హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర వాళ్ళ ఆస్తులన్నీ అమ్మితే కొనుక్కోవడానికి తెలంగాణ వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉందా పోనీ? సో జబర్దస్త్లోకి దూరును, జబర్దస్త్లో నటించను, అప్పుడు తెలంగాణ వాళ్ళది బ్లో జాబ్ చేసినావు. క్యూఆర్ కోడ్ నేను ఈ విధంగా దర్ఫీ అనేటటువంటిది పెట్టినా, అది దివాలా తీసింది, నా పని అయిపోయింది, ఛానల్ అన్ని దిగుతున్నా ఫ్రెండ్స్ దానం చెయ్యండి రో అనగా. హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర వాళ్ళ ఆస్తులన్నీ అమ్మితే కొనుక్కోవడానికి తెలంగాణ వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉందా పోనీ? రక్తం తగ్గేస్తా సిద్ధంగా ఉన్నారా పోనీ? ఇట్లా అమ్ముతారు బై, ఇట్లా నెక్స్ట్ మినిట్ చెప్పిన రేట్ ఇట్లా చెప్పి సూట్ కేసులు తెచ్చి ముందెడతారా? అవ్వని పని. నేనేమో కొంచెం అనుకుంటున్నావా? ఏమే ఏలేదు మెంట్లా ఆంధ్ర వాళ్ళ మొత్తం స్థలాలు, ఆంధ్ర వాళ్ళ ఇల్లు అన్ని కొనుగోలు చేయాలంటే ఇంకో 10 ఏళ్ళు పడుతుంది, ఇంకో 20 ఏళ్ళు పడుతుంది. అది జరగని పని. అది అందుకే చెప్తున్నా కదా. తెలిసి మావా నీకున్నంత గుద్ద బలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. అంత గుద్ద బలిపోయిందిరా బాబు. ఒక వ్యక్తి మీద కానీ లేదా ఆ వ్యక్తి మాట్లాడిన మాటల మీద కానీ మనం మాట్లాడాలి అంటే ఆ వ్యక్తికి లేదా ఆయన మాట్లాడిన మాటలకి ఒక వాల్యూ ఉండాలి. అంటే నేను తలమాసినోనా? నా తలమాయితో పోల్చుకుంటే నీ తలమాయటం ఒక మాయటం అంటారా? అదేం కాదు కానీ పది చెప్తా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మైదర్ అనే వ్యక్తికి అంత వాల్యూ లేదు. మిస్టర్, నిన్ను మొదటి నుంచి చూస్తున్నాను, నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వటం లేదు. ఐ వాంట్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ కావాలా? హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర వాళ్ళ ఆస్తులన్నీ అమ్మితే కొనుక్కోవడానికి తెలంగాణ వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉందా పోనీ? ఆయన మాటల్ని ఆయనకే వాల్యూ లేనప్పుడు ఆయన మాటలకి అంతకన్నా వాల్యూ లేదు. ఏం వేస్తావురా వీడిని? వీడి గెటప్ కమెడియన్ రా. ఏ రోజైతే ఆయన ఏదో వ్యాపారాలు చేసి నష్టపోయి క్యూఆర్ కోడ్ పెట్టుకొని సబ్స్క్రైబర్ డబ్బులు అడిగాడు. ఒకసారి చూద్దామా? వద్దులేండి ప్లీజ్, ఒకసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్టింగ్. సో హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేయండి. క్యూఆర్ కోడ్, యూపీఐ ఐడి, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే స్క్రీన్ మీద పెడతాను. ఆయన ఆ రోజే తన వాల్యూ పోగొట్టుకున్నాడు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మేనేజ్ చేయరా. ఒక కుక్క, ఒక లంగా, ఒక లత్కోరుగాడు గురించి మాట్లాడడానికి నేనైతే మీ ముందుకు వచ్చేసా. ఇంతకీ ఎవరు సార్ ఎంగ వెంకట్రావు? అది నేనే. మహిదర్ తెలుసు కదా వీడు, ఎలా చెంచనాయాలా మర్యాద గిర్యాద లేకుండా మాట్లాడద్దు. ఏంట్రా రెచ్చిపోతున్నావు? ఏం చేస్తావా? కొట్టాలంటే పెద్ద ఆలోచించా. చూసావా ఎంత సింపుల్? ఒక్క మొక్కలో తెలంగాణ వాళ్ళ దగ్గర డబ్బుల్లో అంటుండు, అంటే తెలంగాణ వాళ్ళ దగ్గర తినడానికి కూడా డబ్బులు లేవు. బలుపా? అహంకారమా? ఏం కన్ను నెత్తికొచ్చినాయా? ఇంత అహంకారం ఏంది నాకు అర్థం కాదు. నువ్వేమన్నా ఇస్తున్నావా అలా ఫుట్గా? ఎలా చెంచనాయాలా అంటే అంత అడక్క తింటున్నారా? నాకు అర్థం కావట్లా. తిట్టదని చెప్పరా? ఎవడి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. వచ్చిన తర్వాత జబర్దస్త్లో దూరినావు. జబర్దస్త్ ఏడుంది? హైదరాబాద్లో ఉంది. అప్పుడు తెలంగాణ వాళ్ళది బ్లో జాబ్ చేసినావు. వేసేసాడు, బాగా వేసేసాడు. వీడు మణికొండలో ఉంటాడు. వీని దొరికితే మాత్రం చింతపండు చేయరు. ఇంకొకసారి ఇంకెప్పుడు మాట్లాడడానికి ధైర్యం చేయడు. ఇలా ఇరుక్కుపోయానంటారా దేవుడా? అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. నువ్వు నిన్న మాట్లాడిన కాంట్రవర్షియల్ కామెంట్స్ కి నువ్వు తెలంగాణలో ఎక్కడ కనబడ్డా ఖచ్చితంగా నీ మీద చేయైతే పడుతుంది. నువ్వు దొరుకురా కొడుకు, దొరికితే మాత్రం నీ ఈపు చింతపండు చేయకపోతాడు. అరే సాయి, ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా? సామాజ వర్గమనా అన్నారు, శంకరాభరణం అయింది. హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర వాళ్ళ ఆస్తులన్నీ అమ్మితే కొనుక్కోవడానికి తెలంగాణ వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉందా పోనీ? నిన్ను ఏడదెంగాలరా? అరే చూస్తే మా అక్కెలెవడే నీ చూద్దల మొడ. నీ గుద్దల మొడ. నువ్వు మళ్ళా తెలంగాణ ఆంధ్ర వాళ్ళు జస్ట్ హైదరాబాద్ ఉన్న ఆస్తులు అమ్మనికి. అరే పూక, నీ రన్నప్పుకుల సులి కిడిగి దగ్గుదంతేగా.
ఏంది డబ్బులు ఉన్నాయని అడుగుతున్నావా? పోనీ నీ దగ్గర ఉన్నావా? క్యూఆర్ కోడ్ పెట్టుకొని అడక్క తినే లత్కోరుగా అడిగి నువ్వు నాకు ఒక గుద్దలు పెడతా అన్నావురా నేను. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది చాలకపోతే ₹10 కింద ఆశా చాకలెట్ ఉంది అక్కడ. క్యూఆర్ కోడ్ నేను ఈ విధంగా దర్ఫీ అనేటటువంటిది పెట్టినా, అది దివాలా తీసింది, నా పని అయిపోయింది, ఛానల్ మీద ఎగుతున్నా ఫ్రెండ్స్ దానం చెయ్యండి అనగానే నా కూడా నేను ₹100 ఇచ్చిందా నీకు? ఆ 100 బొక్క, ఆ 100 అడక్క తినోడికి ఇచ్చిన, దారిలో పోయినప్పుడు కుక్కకు బిస్కెట్లు ఇచ్చినా కానీ కొద్దిగా అర్థం ఉండేది. ఏం చేస్తాం, ఫేట్ అంతే. నేను చేసుకున్న కర్మఫలం ఇవన్నీ, తప్పదు. బేసిక్గా ఎండ్ ఆఫ్ ది డే నా పాయింట్ ఒకటే, దాని కారణంగా దాని మీద అదేంటంటే, చెప్పి తగలడు. ఆంధ్ర ప్రజలందరూ కూడా ఏదో అందుకే ఏపీని సౌత్ బీహార్ అనేది, ఆంధ్ర ప్రజల్లో అన్ఎడ్యుకేటెడ్. సో అట్లా మాట్లాడినప్పుడు ఏంటంటే ఇలాగ నాలాంటి ఒక ఆంధ్ర వాడికి కోపం వస్తుంది, వాడు మాట్లాడతాడు. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. ఆ మాటను నేను వెనక తీసుకుంటున్నాను, నేను ఏదే వాళ్ళ ఆస్తులన్నీ కూడా అమ్మేస్తారు, కొనుక్కోలేరు కదా అన్న మాట ఏదైతే ఉందో అది నేను వెనక తీసుకుంటున్నాను. నేను బలం తక్కువ, బిల్డప్ ఎక్కువ. అది కరెక్ట్ కాదని నాకు చాలా మంది చెప్పారు. సో అది నేను అంగీకరిస్తున్నా, అందుకే నేను ఆ మాటని అయితే వెనక తీసుకుంటున్నా. ఎవరి కాదు తెలుసుకోవాల్సిందే అంతే. ఆడు చెప్తే నాకేమర్థం అవుతుందండి, మీరు చెప్పారు కాబట్టి అర్థమైంది. పోతే నేను అన్న ఉద్దేశం ఏంటనేది ఎవరు కూడా బయటకి ఎక్కడా చెప్పట్లేదు కాబట్టి నేనే చెప్తున్నాను. ఆంధ్ర వర్సెస్ తెలంగాణ అన్న ఇష్యూ వచ్చినప్పుడు ప్రతిసారి కూడా ఆంధ్ర వాళ్ళందరూ కూడా ఆంధ్రాకి దెంగేయండి అని చెప్పి మాట్లాడుతుంటారు. అలాంటి మాట్లాడని వాళ్ళకి మాత్రమే నేను ఆ మాట అన్నాను. నేను తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరిని కాదు. రే, నీ గురించి తెలియక ఏదేదో మాట్లాడాను. పర్వాలేదు రంగారావు గారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, ఇక్కడే ఉండరా. ఆంధ్ర ప్రజలందరూ ఇల్లిటరేట్స్, ఆంధ్రాని అందుకే సౌత్ బీహార్ అనేది, ఇట్లాంటి మాటలు ఏవైతే అన్నారో వాటికి నేను రియాక్ట్ అయ్యాను. వాటి కారణంగానే నేను అట్లా రియాక్ట్ అయ్యాను. తెలిసాక ఫ్యాన్స్ అయిపోయాం, మేము కూడా నీతో పాటు వచ్చేస్తాం. నీకోసం గెస్ట్ హౌస్ కూడా రెడీగా ఉంది. అయితే ఓకే. నేను అన్నది మీకు కోపం వచ్చింది, మీరు మాట్లాడారు, సో అయిపోయింది. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.